రకాలోకంకి స్వాగతం. చైనా గత కొద్ది రోజులుగా సైలెంట్గా ఉంది. చైనా సైలెంట్గా ఉంది అంటే ఏదో పెద్ద ప్రమాదం రాబోతున్నట్టే. చాలామందికి మన దేశంలో తెలియని విషయం ఏంటంటే చైనా నిశ్శబ్దంగా ఉంటూ ఒకవైపు భారతదేశంతో సరిహద్దు చర్చలు జరుపుతూ మరొక వైపు భారతదేశానికి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా భారతదేశపు మిత్ర దేశమై భారతదేశపు రక్షణలో ఉన్నటువంటి ఆ దేశపు రక్షణ భారత బాధ్యత అయినటువంటి భూటాన్ తోటి రహస్యంగా చీకటి చాటు ఒప్పందాలు చేసుకునేందుకు చైనా సంసిద్ధమవుతోంది. ఏమిటి లక్ష్యం? భూటాన్ చాలా కీలకమైనటువంటి ప్రదేశంలో ఉంది. భూటాన్కి అటువైపున అంటే పశ్చిమం వైపున సిక్కిం ఉంది. సిక్కింకి భూటాన్కి మధ్య చుంబీ లోయ, ఇది చైనా ఆక్రమిత టిబెట్కి చెందినటువంటి భూభాగము. ఇది డైరెక్ట్గా వచ్చి మన పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి సిలిగురి కారిడార్కి తగులుతుంది. కాబట్టి సిలిగురి కారిడార్ 26 కిలోమీటర్ల వెడల్పు, 120 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ బెల్ట్ని ఆక్యుపై చేయడానికి లేదా దిగ్బంధనం చేయడానికి చైనాకి సులువు. అదేవిధంగా చైనా అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ మీద కన్నేసింది. తవాంగ్ని లిటిల్ టిబెట్ అంటుంది. దలైలామా పుట్టింది తవాంగ్లోనే. కాబట్టి ఈ తవాంగ్ చైనాకి కావాలి. ఈ తవాంగ్ కోసము తవాంగ్కి మన భారతదేశం నిర్మాణం చేసినటువంటి హైవే ఏదైతే ఉందో ఆ హైవే పైన నియంత్రణను సంపాదించేందుకు కూడా భూటాన్లోని కొంత భాగము చైనాకి కావాలి. అందుకని ఈ భూటాన్ తోటి చీకటి ఒప్పందం చేసుకుంది. భూటాన్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలను సలామీ స్లైసింగ్ పద్ధతి అంటే నెమ్మదిగా ప్రతి ఏడాది కొంచెం ముందుకు వచ్చి భూమిని ఆక్రమించుకునేటటువంటి పద్ధతి. లద్దాఖ్లో ఈ రకంగా 6,400 చదరపు కిలోమీటర్ల భూభాగము గత 1962 నుంచి 2014 మధ్యకాలంలో చైనా సలామీ స్లైసింగ్ ద్వారా ఆక్రమించింది. సరిగ్గా అదే పద్ధతిలో భూటాన్లో కూడాను ఆక్రమించింది. భూటాన్కి చెందినటువంటి ఉత్తర భాగంలో ఉన్నటువంటి జాకర్లుంగ్, పాసంలుంగ్ అనేటటువంటి ప్రాంతాలను చైనా ఆక్రమించుకుంది. ఈ జాకర్లుంగ్ అండ్ పాసంలుంగ్ ఈ రెండు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర చైనా టిబెట్లో గ్రామాల్ని నిర్మించింది. ఈ గ్రామాల్లో షిగాత్సే అనేటటువంటి టిబెట్లో ఉన్నటువంటి భూభాగం నుంచి ప్రజలను తీసుకొచ్చి ఈ వైపుకి తరలించింది. అంటే నెమ్మదిగా ఇక్కడ కాలనీస్ ఏర్పాటు చేస్తుంది. చైనా భూటాన్కి ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటంటే ఈ జాకర్లుంగ్ అదేవిధంగా పాసంలుంగ్ ఈ రెండు ప్రాంతాలను టిబెట్కి వదిలేస్తాను, భూటాన్కి వదిలేస్తాను. దీనికి ప్రతిగా భూటాన్ డోక్లాంలో ఉన్నటువంటి భూభాగాన్ని క్యాప్చర్ చేసేందుకు 2017లో చైనా రోడ్డు నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తే భారతదేశం అడ్డుకున్నదో, భూటాన్కి సహకరించి అడ్డుకుందో ఆ ప్రాంతాన్ని ఇప్పుడు భూటాన్ వదులుకోవాలని చెప్పి ఒత్తిడి తెస్తోంది. తద్వారా సిలిగుడి నెక్ని దిగ్బంధనం చేయవచ్చును. రెండవది భూటాన్ యొక్క తూర్పు భాగంలో ఉన్నటువంటి సాకెటాంగ్ అభయారణ్యపు ప్రాంతం ఏదైతే ఉందో ఇది మాకు ఇచ్చేయాలని అడుగుతుంది. సాకెటాంగ్ ఎందుకు అడుగుతోందంటే అస్సాంలో ఉన్నటువంటి తేజ్పూర్ నుంచి రంగాపాడ, చార్ద్వార్ మీదుగా జోజిలా మీదుగా బోండిలా తరువాత తవాంగ్కు వెళ్ళడానికి ఏదైతే మార్గం ఉందో హైవే నిర్మాణం చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 2014లో వచ్చిన తర్వాత. హైవే నిర్మాణం చేయటమే కాకుండా జోజిలా దగ్గర ఒక టన్నెల్ని కూడా నిర్మాణం చేసింది. కొండల్ని తొలిచి ఈ టన్నెల్ ద్వారా 365 days మన సైన్యం కానీ సర్వసాధారణ ప్రజానికం కానీ తవాంగ్ దాకా వెళ్ళగలరు. కాబట్టి తవాంగ్లో దిగ్బంధనం చేసేందుకు ఈ హైవేని దిగ్బంధనం చేసేందుకు చైనా ప్రయత్నం చేస్తోంది. సాకెటాంగ్ అభయారణ్యాన్ని మాకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతోంది. ఈ సాకెటాంగ్ అభయారణ్యము కూడా దాదాపు ఒక 100 చదరపు కిలోమీటర్ల భూభాగము. అదేవిధంగా ఈ డోక్లాం ప్రాంతం ఏదైతే ఉందో ఇది
269 చదరపు కిలోమీటర్ల భూభాగం. ఈ రెండు భూభాగాలు మాకు ఇస్తే ఉత్తరాన ఉన్నటువంటి జాకర్లుంగ్ సాకర్లుంగ్ అంటే నీ వస్తువు నీకు తిరిగి ఇవ్వడానికి నువ్వు నాకు 2 వస్తువులు ఇవ్వాలి. ఇచ్చినట్లయితే భూటాన్లో అభివృద్ధి కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చైనా వాగ్దానం చేస్తోంది. ఇది గనక జరిగినట్లయితే మొత్తము ఈశాన్య భారతము, అరుణాచల్ ప్రదేశ్ ప్రత్యేకంగా ఇబ్బందుల్లో పడతాయి. వీటిని సిలిగుడి నెక్ని దిగ్బంధనం చేసే ప్రయత్నము చైనా చేయవచ్చును. ఏ సమయంలోనైనా యుద్ధం రాగానే మొత్తం నార్త్ ఈస్ట్ని కట్ ఆఫ్ చేయడానికి వీలుంటుంది. అందుకే భారతదేశము భూటాన్తో పలు దఫాలుగా చర్చలు జరుపుతోంది. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ నిర్మాణం చేపడుతోంది. భూటాన్లో రోడ్ల నిర్మాణం చేపడుతోంది. అదేవిధంగా ఈ సాకటాంగ్ అభయారణ్యపు ప్రాంతం ఏదైతుందో ఇక్కడ కూడాను కొన్ని డెవలప్మెంటల్ వర్క్స్ తీసుకుంటోంది. భూటాన్ ప్రభుత్వంతో చర్చలు జరపడం ద్వారా చైనా తీసుకొస్తున్న ఈ ప్రతిపాదనల్ని భూటాన్ అంగీకరించకుండా చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఎందుకంటే ఈ మొత్తము జకర్లుంగ్ అండ్ పాసంలుంగ్ ఈ 2 కలిపితే 4 గ్రామాలు మాత్రమే. ఈ 4 గ్రామాలను తీసుకునేందుకు దాదాపు 500 చదరపు కిలోమీటర్ల భూభాగము భూటాన్ వదులుకోవాలా అన్నది భూటాన్ నిర్ణయం చేసుకోవాలి. భూటాన్ యొక్క బృహత్ ప్రయోజనాలు భారత్తో ముడిపడి ఉన్నాయన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. తద్వారా మాత్రమే భూటాన్ ప్రయోజనాలు కాపాడబడతాయి, భారతదేశపు ప్రయోజనాలు ముఖ్యంగా ఈశాన్య భారత ప్రయోజనాలు కాపాడబడతాయి. అందుకే సైలెంట్గా ఉన్నటువంటి చైనా ఎక్కడో గోతులు తవ్వుతుందన్నటువంటి విషయాన్ని గుర్తించాలి. ప్రస్తుతము అదే పని చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.